మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు మన జీవితంలో ఒక్కసారిగా సమాధానం అనేది వినబడుతుంది. ఒక పుస్తకంలో ఒక లైన్, ఒక వ్యక్తి మాట లేదా ఒక దృశ్యం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విశ్వం మీతో మాట్లాడుతుంది. మరి మీరు దానిని వినగలరా? మరి ఈ విషయాన్ని సైంటిఫిక్ రీజన్స్తో చూస్తే మన మెదడు ఒక ఫ్రీక్వెన్సీ రిసీవర్ లాంటిది. మీరు రేడియోని సరిగ్గా ట్యూన్ చేస్తే మాత్రమే స్టేషన్ నుండి మాట వినిపిస్తుంది. అలాగే మన మనసు కూడా ట్యూన్డ్గా ఉంటేనే విశ్వం పంపే సంకేతాలు వినిపిస్తాయి. ఈ ట్యూనింగ్ అనేది మనం ధ్యానం ఇంకా అవగాహన ద్వారా మాత్రమే జరుగుతుంది. మన హృదయం వినగలిగితేనే మనం ఆ జ్ఞానాన్ని గ్రహించగలం. విశ్వం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది, కానీ మనం నిశ్శబ్దంగా ఉండలేకపోతే దీనిని మనం వినలేం. ఉదాహరణకు, ఒక వ్యక్తి పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. ఒకరోజు రోడ్డుపై నెవర్ గివ్ అప్ అని చూసి అతని లోపల కొత్త దీపం వెలిగింది. ఇది యాదృచ్ఛికం కాదు, అది విశ్వం ఇచ్చిన సంకేతం. ఇలా ఏ విధంగానైనా సరే విశ్వం మీకు సంకేతాలనే ఇస్తూనే ఉంటుంది. మీరు విశ్వ సంకేతాలను వినాలంటే ఉదయం 5 నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మనసులో ప్రశ్న వేయండి, విశ్వం నేడు నాకు ఏ మార్గదర్శనం ఇస్తుంది అని. రోజంతా సంకేతాలను గమనించండి. పదాలు, మాటలు, పాటలు, సంభాషణ, దృశ్యాలు, ఇలా ఏదైనా సరే మీకు విశ్వం ఏ రూపంలోనైనా సరే మీతో మాట్లాడుతుంది. మీరు దాన్ని వినడానికి సిద్ధంగా ఉంటే చాలు.